అందరికీ నమస్కారం. మహానాడులో లోకేష్ గారు మాట్లాడుతూ గొడ్డల పార్టీ అని సంబోధించడం జరిగింది, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ విషయానికి నేను కూడా ఒకటి ఆడడం తెలుసుకున్నాను. అసలు మీ పార్టీ ఏం పార్టీ? వాళ్ళని గొడ్డల పార్టీ అని పిలిస్తే మీ పార్టీ ఏ పార్టీ? వెన్నుపోటు పార్టీ అని తెలుసుంటారు. వాళ్ళు ఆ పార్టీ అనగలరు కదా. మనం ఆలోచన చేయాలి. ఒక పార్టీని విమర్శించేట మీకు ఒక విషయం తెలుసండి, అసలు ఆ పార్టీ ఎవరిదండి? నందమూరి తారక రామారావు ఫ్యామిలీ వెన్నుపోటు పొడిచి మొత్తం పార్టీని మీరు లాక్కొని ఇంకొక పార్టీని విమర్శించే స్థాయి మీకుందా అని అడుగుతున్నా. ఎవరు చంపలేదు? రంగాన్ని చంపేదాంట్లో తెలుగుదేశం పార్టీ లేదా? కారం చేడు కొన్ని సంఘటనలు లేవా? ఇవన్నీ మీకు తెలియనివి కాదు. ఇటువంటివన్నీ ప్రతి పార్టీలో ఉంటాయి. అదే పనిగా మీరు అలా విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవాన్ని, ఆయన ఫేమ్ పెంచినట్టే అవుతుంది. అసలు మీతో ఒక మాట అన్నారు, తల్లిని చెల్లిని అందరినీ వదిలేశాడు. అసలు మీరెవరిని దగ్గరికి రానిచ్చారండి? నందమూరి తారక రామారావు ఫ్యామిలీనే దూరం చేశారు మొత్తం. ఒక్కరండి ఏదో బాలకృష్ణ ఏమీ తెలియదు కాబట్టి పక్కన ఉంచుకున్నారు. ఏమాత్రం తెలియతుంటే ఆయన కూడా బయట ఏదో తప్పదు కాబట్టి మామ కాబట్టి చిక్ చేతులు ఉంటాడు కాబట్టి ఉంచారు. ఎవరు రానిచ్చారు చెప్పండి? పోనీ మీ ఫ్యామిలీలో మీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? మీ చిన్న ఆయన పాపం ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, పిచ్చోడిని చేసి పూర్తిగా ఆయన అంటే ఏమో ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? మీతో పోల్చుకుంటే వీళ్ళంతా. ఇంకో మాట కూడా అన్నా, బిజినెస్లు ఎవరో వాళ్ళ తాత ఎవరి దగ్గర బిజినెస్ లాక్కున్నారు. మరి మీరేం చేసింది? మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధుల సాక్షిగా నా హెరిటేజ్ నాది, దాంట్లో మేజర్ పార్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత నా దగ్గర నుంచి మీరు లాగేశారనేది బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇటువంటివి ఇన్ని మీరు చేసి వాళ్ళ మీద విమర్శించారు. అది కరెక్ట్ అనిపించింది. మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మీ నాన్నమ్మ వాళ్ళు ఉన్నట్టు ప్రపంచానికి ఎప్పుడైనా చూపించారా? చెప్పండి. వాళ్ళు ఏదో చనిపోయేటప్పుడు మాత్రం వెళ్ళారు అలా ఒకసారి, ఏదో ఆయన మాత్రం. ఇది చూపించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని ఆయన లేకపోతే పాదయాత్ర చేసి వాళ్ళ అమ్మను, ఆస్తులు అనేవి కోర్టు పరిధిలో ఉన్నాయి, పంపకాలు కుదరలేదు, ఆయన పూర్తిగా ఇవ్వనని అనడం లేదు. అవి అయ్యాయి. వీళ్ళు ఏమన్నా పెంచారు. మరి మీరెవరినండి దగ్గరికి రానిచ్చారు? ఏమాత్రం తెలివితేటలు ఉన్న ఎవరిని కూడా దగ్గరికి రాకుండా దూరం చేసిన పరిస్థితి మీరు కాదా అని ప్రజలు అడుగుతారు కదా. ప్రజలకు తెలియదు అనుకున్నారేట. ఆప్షన్ లేక మీకు ఓటేస్తారు. మిమ్మల్ని మీరు చేసిన, ప్రజలకు చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు. అంతే తప్పించి మీ ఫ్యామిలీలో ఏం జరిగింది అలాగంటూ పోల్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళే ఉంచారు. వాళ్ళ నాన్నగారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట తప్పడం చూసారా? మేనిఫెస్టోలోని ఒక్కటి కానీ పదం మాట తప్పడం చూసారా? మీరు తప్పారు. ప్రతి మేనిఫెస్టోకి మోసం. ప్రతి మేనిఫెస్టోలో ఏదో ఒకటో రెండో మూడో వదిలేదు. వాళ్ళు ఉన్న మేనిఫెస్టోలో ఉన్నదానికన్నా ఒకటి రెండు ఎక్కువ చేశారు. నిన్న జరిగిన ఎంట్రీలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే
అజయ్ మీ ఫోటో చూపించాడండి ఎలక్షన్లో, మీ ప్రభావం ఎంత ఉందంటే ఒకటే మాట నిజాయితీగా చెప్పు. నా ప్రభావం ఎలాగుంటుందయ్యా? తమిళ రాజకీయం వేరు, ఆయన చూసి ఓటేస్తారు తప్పించి నన్ను చూసి ఎలా ఓటేస్తారు? వాళ్ళు చూసి ఓటేస్తారు కానీ నన్ను చూసి ఎలా ఓటేస్తారని చెప్పిన నిజాయితీ పరుడైన ఒక లీడర్ అయ్యా ఆయన చూసి డిబేట్లోనే అలా అజయ్ ఎవరు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు నా వల్ల గెలలేదు, లేదు మీ వాళ్ళు గెలిచిందా? అదే ఆయన నా వల్ల గెలదు, ఎవరి వల్ల గెలలేదని చెప్పారు. మీరు అలా కాదు కదా. రాష్ట్రంలో ఏం జరిగినా, దేశంలో ఏం జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా మొత్తం చంద్రబాబు వల్ల, లోకేష్ వల్లే జరుగుతుంది. వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి దిక్కే లేదన్నట్టు మీరు ప్రచారం చేస్తారు కదా. వీళ్ళు అలా చేయరే. వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చేస్తారు. ఇదిగో మేము ఇది చెప్పాము, ఇది చేశాము, ఇంతవరకే చేయగలిగాము అని నిజాయితీగా చెప్పే ఒక నాయకులు అయ్యేవాళ్ళు. వాళ్ళతో మీకు పోలిక. ఆలోచన చేయాలి. ఒక విశ్లేషణ పరుడుగా నా మనసుకు తోచింది మీరు చెప్పారు. ఏ ప్రజలైనా ఇదే ఆలోచన చేస్తారు. థ్యాంక్ యూ.